హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కలియుగంలో అప్పులు లేని మనిషిని మనం చూడటం చాలా కష్టం కదండీ! ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత అప్పయితే ఉండుంటది కదా! అలాంటి అప్పులు బాగా ఎక్కువగా ఉండి అసలు అప్పులు కట్టలేకపోతున్నాము, తీర్చలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి ఒక చిన్న రెమెడీ అండి. దీనికోసం మనకు కావాల్సింది తీపి పూరీలండి. అంటే ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెము బెల్లం ఏసేసి నీళ్ళతో కలిపితే అవే తీపి పూరీలయిపోతాయండి. ప్రతిరోజు 2 తీపి పూరీలను చేసి ఇది ఆంజనేయ స్వామికి ప్రసాదంగా అనేది పెట్టాలండి. మనం గుడికెళ్ళైనా పెట్టొచ్చు. లేదా మన ఇంట్లో కూడా పెట్టొచ్చండి. కాబట్టి మీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో మీ అప్పులు తీరిపోయిందాకా ప్రతిరోజు 2 పూరీలైతే ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పెట్టండండి. అంతేకాకుండా ఎప్పుడు కూడా మీరు అప్పు తీర్చేటప్పుడు అమావాస్య వచ్చే ఫస్ట్ మంగళవారం అనేది అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండండి. అలా చేస్తే మీ అప్పులు చాలా తొందరగా తీరిపోతాయన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.